దేశం నిప్పుల కొలిమిలా ఎందుకు మారింది? ప్రపంచంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఒక్క భారత్లోనే ఎందుకు నమోదవుతున్నాయి? నార్త్ నుంచి సౌత్ దాకా భానుడి బర్నింగ్కి కారణాలేంటి? మున్ముందు పరిస్థితులు మరింత భయంకరంగా మారడం ఖాయమా? నిపుణుల హెచ్చరికలేంటి? భానుడి భగభగలతో దేశం నిప్పులు కొలిమిలా మారింది. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మాడు పగలు కొడుతున్నాడు. ఎండలు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అనేక రాష్ట్రాల్లో వేసవి భీకర ప్రతాపం చూపుతోంది. ఉత్తర భారత్ నుంచి మధ్య భారత్ వరకు, విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో ఒక అసాధారణమైన రికార్డు సైతం నమోదైంది. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్ 50 నగరాలు అన్నీ భారత్లోనే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గాలి నాణ్యత వాతావరణ పర్యవేక్షణ సంస్థ AQI.in ఈ నివేదికను విడుదల చేసింది. దీనిని బట్టి ఈ ఏడాది మన దేశంలో భాస్కరుడు ఏ రేంజ్లో బర్నింగ్తో తాండవం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చంటున్నారు పర్యావరణవేత్తలు. AQI.in నివేదిక ప్రకారం ఏప్రిల్ 27న ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉత్తరప్రదేశ్లోని బాందా నగరంలో 46.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ జాబితాలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా లేదా ఆస్ట్రేలియా నుంచి ఒక్క నగరం కూడా లేదు. జాబితాలోని 50 నగరాల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 21 నగరాలు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి 10 నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 44.7 డిగ్రీలుగా ఉంది. 50 నగరాల్లో సగటు ఉష్ణోగ్రతలు మానవ శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండటం ప్రజారోగ్యానికి పెను ముప్పు అని AQI.in హెచ్చరించింది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుందా అన్నట్టు వాతావరణం మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తీవ్రమైన ఉక్కపోత కారణంగా జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగటం, గాలిలో తేమ శాతం ఎక్కువ కావడం వల్ల గుండె జబ్బులు, డీహైడ్రేషన్, నిద్రలేమి, ప్రాణనష్టం వంటి ముప్పులు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వడగాల్పుల కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలోనే ఉంటున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా సుదీర్ఘ కాలం పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె, శ్వాసకోశ, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులు మరింత తీవ్రమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ నిమిషాల్లోనే ప్రాణాంతకంగా మారొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీరసంగా ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. ప్రికాషన్ తీసుకోవాలి, రాకుండా ఉండాలి. ఈ ఎండకు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉంటే కనుక కొంచెం నీడకు ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్లస్ సన్ గ్లాసెస్, క్యాప్, లూజ్ కాటన్ దుస్తులు వేసుకోవాలి. ఒకవేళ తగిన వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఇట్లా కన్ఫ్యూజన్ అయిపోయి ఫిట్స్ వస్తాయి, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి ఫెయిల్ అయి ఉంటుంది. సో వాళ్ళని వెంటనే నీడకు తీసుకొచ్చి కొంచెం ఫ్యాన్ గాలి అయినా లేదంటే కూలింగ్ వేసేటట్టుగా చూసుకోవాలి. అందరు ఏమనుకుంటారు, బాడీ పెరిగింది కాబట్టి పారాసిటమోల్, కామిఫ్లామ్ టాబ్లెట్ వేయాలనుకుంటారు. అది అసలు అట్లా వేయద్దు. మామూలుగా లూజ్ కాటన్ వేసేసి ఓన్లీ టెపిడ్ స్పాంజింగ్ చేయాలంటే వాటర్తో తుడవాలి, దాన్ని హోల్డ్ చేయాలి, వైటల్స్ని చూసుకోవాలి తప్ప మళ్ళీ పారాసిటమోల్ అనేది జ్వరం పెరిగిందని పారాసిటమోల్ గోలో కామిఫ్లామ్ వేస్తే మళ్ళీ అది ఇంకొంచెం ప్రాణానికి ప్రమాదంగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే వీళ్ళు అంటే ఈ ఆర్గన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు మొత్తం ఇక బేవోష్ అయిపోతారు. దేశవ్యాప్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎండలు, వేడి తీవ్రత అత్యధికంగా పెరగటానికి ప్రధానంగా ప్రపంచ, స్థానిక పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
పసిఫిక్ సముద్రంలో ఎల్నినో ఏర్పడటం, వాతావరణ మార్పులతో పాటు అడవులు, చెట్ల నరికివేత వల్ల కూడా వాతావరణం వేడెక్కుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవటం వల్లే వేడి తీవ్రత పెరుగుతోందని చెబుతున్నారు. పర్యావరణ విధ్వంసం, టౌన్లు కాంక్రీట్ జంగల్స్ గా మారటంతో వేడి తీవ్రత పెరుగుతోందని, ఈ ఉష్ణోగ్రతలు కోరి తెచ్చుకున్న నిప్పుల కొలిమి అంటున్నారు. ఇకపై హీట్ వేవ్లు అప్పుడప్పుడు వచ్చే పరిస్థితులు కావని, భవిష్యత్తులో ఇవి మరింత ఎక్కువ కాలం, మరింత తీవ్రంగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రణాళిక, చెట్ల పెంపకం, హీట్ యాక్షన్ ప్లాన్స్ పై ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలని, ప్రజలు సైతం ఈ చర్యల్లో భాగం కావాలని, లేకపోతే మున్ముందు మరింత తీవ్ర వేడి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.